గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోకపోయినప్పటికీ ఇచ్చిన హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని గోరంట్ల చెప్పారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి వైసీపీ వాళ్ళు ఇప్పుడు మనపై విమర్శలు చేయడం దారుణమన్నారు. వైసీపీ హయాంలో మెగా డిఎస్సీ ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం ఇస్తే లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉద్యోగాలు రాని వాళ్లను రెచ్చగొడుతున్నారంటూ గోరంట్ల ధ్వజమెత్తారు. ఇలాంటి విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. నిరసన చేసుకోవడం కాదు, అయ్యో అధికారం 11 మందికి పరిమితమైన బుద్ధి జ్ఞానం రావట్లా, ఏం చేయలేదు. 2 ఏళ్లలో ఏం చేయలేదు. నువ్వు 5 ఏళ్లలో ఒక రోడ్డు వేసావు, ఒక కాలం వేసావు. ఇవాళ చెబుతున్నావు, ఇవాళ ఒక రూరల్లోనే 140 కోట్ల రూపాయల పన్ను మొదలు చేస్తా ఉన్నావు. చేసినవి కాక ఇప్పుడు చేసే 140 కోట్ల రూపాయలు. నువ్వు 5 ఏళ్లలో ₹1 గ్రాంట్ ఇచ్చావా? ₹1 అభివృద్ధి చేసావు, ఒక కాలం వేసావా, రోడ్డు కట్టావా? విద్యా వ్యవస్థను నాశనం చేసావు, భ్రష్టు పట్టించావు. వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించావు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ భ్రష్టు పట్టించావు. జల్ జీవన్ మిషన్ భ్రష్టు పట్టించావు. పోలవరాన్ని భ్రష్టు పట్టించావు. అమరావతిని భ్రష్టు పట్టించావు. అరాచక పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేసి, అవినీతిమయం చేసి, నీళ్ళలో దోపిడీ, మద్యంలో దోపిడీ, మైనింగ్లో దోపిడీ, రెవెన్యూలో దోపిడీ. దోపిడీ లేని పరం ఎక్కడ? ఇందెందు వెతికినా ఎందు లేదా అన్నట్టు అవినీతికి ఆస్కారంతో నిలబడిన మీ పార్టీ చేసిన నిర్వాహకానికి నిరసన చెప్పుకోవాలి. కానీ దేనికోసం? ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధిని సాధిస్తున్నాం. 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి సాధించగలిగామంటే అది తెలుగుదేశం యొక్క ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం, చంద్రబాబు గారి యొక్క విజనరీకి దృష్టాంతం. నువ్వేం చేయాలి? ఒక పరిశ్రమ వచ్చిందా? పారిపోయారు. పారిశ్రామికవేత్తలంతా పారిపోయారు. ఇవాళ ఏమైనా మాట్లాడతావు నువ్వు? దేనికి చేయాలి నిరసన? రైల్వే జోన్ గురించి మాట్లాడావా? విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు నువ్వు మాట్లాడావా? తెలంగాణతో విభేదాల పరిష్కారం కృషి చేసావా? నువ్వు ఏం చేసావని నీకు ఓట్లు వేయాలి? పోనీ కర్నూలు హైకోర్టు పెట్టించావా? చర్యలు తీసుకున్నావా? ఎందుకు నీకు ఓట్లు వేయాలి? ఏం చేసావని? శాంతి భద్రతలు కాపాడావా? తప్పుడు